ఉన్న ఉద్యోగాలు బిగి పారేశాడు. 2,60,000 మందిని ఉద్యోగాలు పీకేశాడు. ఏపీ బ్రెవరేజ్లో ఫైబర్ నెట్లో వాళ్ళుంటే వాళ్ళని పీకేశాడు. మొత్తం 3 లక్షల మంది ఉద్యోగాలను టపామని పీకేశాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే. ఉపాధి లేక అల్లాడిపోతున్నటువంటి యువకులకి నువ్వు ఇచ్చిన వరం ఏంటంటే ఉద్యోగాలు పీకి పారేయటం. ఇవాళ చూడండి మళ్ళా ఎంత దుర్మార్గమో. ఇవాళ రేషన్ వాహనాల మీద ఆధారపడినటువంటి రేషన్ షాపులు పీకేసే ప్రయత్నం. ఇప్పుడు ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ అని ప్రజల ముంగిటికే నిత్యావసర వస్తువులు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అది నీ కడుపు మాట, అంతకుమించి ఏమీ లేదు. 9,260 మంది వెహికల్స్ ఇచ్చారు. ఈ వెహికల్స్ ఎలా ఇచ్చారు? లోన్ తీసుకున్నారు పాపం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు సంబంధించినటువంటి వారందరికీ కూడా రేషన్ షాపు నుంచి ఇంటికి బియ్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం, ఇంటి దగ్గరికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించింది. 9,260 మందికి ఉపాధి కల్పించింది. దానితో పాటు మరొక వర్కరు, దాంతోపాటు పనిచేసే వర్కరు మరొకరికి కలిపితే మొత్తంగా సుమారుగా హమాలయులు వాళ్ళందరినీ కలిపితే 20,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం. 5 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఆ వెహికల్ని లోన్స్ ద్వారా ఇప్పించారు ఆ ప్రభుత్వం. మా ప్రభుత్వం మారింది. ఇవాళ ఏం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు? మొత్తాన్ని పీకేశాడు. ఇంకొక విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అప్పుడు ప్రభుత్వం వీరితో ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి యూనిట్స్కి సంబంధించినటువంటి నిరుద్యోగులైన యువకులతో అగ్రిమెంట్ ఉంది. ఏం అగ్రిమెంటు? 72 మాసాలు వారితో అగ్రిమెంటు, లోను, ఈఎంఐ కట్టేటటువంటి కార్యక్రమం, వారికి 21,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, మొత్తం 20,000 మంది ఆ అగ్రిమెంట్ పూర్తిగా అమలు పీకేశాడు. ఎంత అన్యాయమో నాకు అర్థం కాలేదు. ఏమైపోవాలి వాళ్ళు? వెహికల్స్ ఇప్పించింది ప్రభుత్వం. మా ప్రభుత్వమా మీ ప్రభుత్వమా పక్కన పెట్టు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అగ్రిమెంట్ అయింది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర, చెప్తున్నా. రాతపూర్వకంగా అగ్రిమెంట్ అయింది. ఈ అగ్రిమెంట్ను కూడా పక్కన పెట్టేసి పక్కన పీకేసావు. ఏంటి నీకు కడుపు మంట? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు బతకొద్దా? సడన్గా తీసేస్తావా? చక్కగా ఆక్సిజన్ 2 లక్షలు లాగేస్తే ఏమైపు చచ్చిపోడా? ఇంత దుర్మార్గమైనటువంటి ఏమిటి కక్ష నాకు అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి కక్ష వీళ్ళ మీద? వాళ్ళు ఏమైనా మాకు ఓట్లు వేసారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరికి ఓట్లు వేసారో మాకే తెలియదు. వాళ్ళందరూ ఓట్లు వేస్తే, వాలంటీర్లందరూ మాకు ఓట్లు వేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? నీ మాయ మాటలు నమ్మి వాళ్ళని ఏమన్నా వరదలో సహాయం చేయమన్నావు. వరదలో పాపం కష్టపడి చేశారు. మీ ఉద్యోగాలకి ఏం డోకాలేదని హామీ ఇచ్చావు. నువ్వు హామీ ఇచ్చావా అంటే నెరవేర్చమని అర్థం అనేది అర్థమైపోతుంది. ఇవాళ బజార్ను పడి ఇవాళ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 20,000 మందిని నువ్వు పీకేసే కార్యక్రమం చేశావు. పీకేశావు, అది వేరే అంశం. దాని సంగతి ఏంటో కోర్టులో తేల్చుకుంటాం మేము. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని జిల్లాల నుంచి ఈ యూనిట్కి సంబంధించిన వారు కోర్టులో వేశారు. అది పెండింగ్లో ఉంది. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ కాలం పూర్తి కాకోకుండా వారిని అర్థంతరంగా పీకేయటం అనేది న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకం. దాన్ని వీ విల్ ఫైట్ అవుట్ ఇన్ ది హానరబుల్ కోర్ట్స్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అయితే ఏందే వాళ్ళని తీసేటప్పుడు ఏమంటాడు? అదే సామెత ఉంది, కుక్కను చంపేటప్పుడు అంట దాన్ని పిచ్చుకొక్క అని ప్రచారం చేసి చంపేయాలంట. మూలుగా చంపితే ఒప్పుకోరు. ఏదే కుక్కను చంపావు అంట, అది పిచ్చుకొక్కండి అని నేను ముందే చెప్పాగా అన్నట్టుగా. ఇవాళ వీళ్ళందరినీ ఏమంటున్నాడు? ఈ 9,260 మంది ప్లస్ వారితో పాటు మరొకరు, వారి కుటుంబాలు, ఇవన్నీ చూస్తే 20,000 ఇంటూ 3 వేసుకుంటే ఎంత అవుద్ది? 60,000, 70,000 మంది. వీళ్ళందరూ అంటే స్మగ్లర్స్ అంట. ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట. వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట. ఏం పోయేకాలం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాళ్ళకేమి సంబంధం? వాళ్ళేదో 21,000 ప్రభుత్వానికి తీసుకుని
5 లక్షల రూపాయల వెహికల్ని లోన్లో కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట, వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి. కాబట్టి స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్, నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్. నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరైనా సరే, ప్రతి ఎమ్మెల్యేకి అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి. దానిలో ఈ పీడిఎస్ బియ్యం, ఈ బియ్యం ఒక ఆదాయం. ఏ నియోజకవర్గంలో చూడండి, ఎమ్మెల్యే గారికి ఇంత ముట్ట చెబుతారు, ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు, కొని దాన్ని పాలిష్ పడతారు, తీసుకువెళ్ళి కాకినాడ పోర్టులో లోడ్ ఎక్కిస్తారు, ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు, కోట్లు సంపాదిస్తారు. దానిలో కాస్తో కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏ ఎమ్మెల్యే ఈ బియ్యపు డబ్బులు కక్కుర్తి పట్టం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ఈ గట్టి కరవటం లేదో చెప్పమంటున్నా. ప్రతి ఎమ్మెల్యేకి మట్టి, ఇసుక ఉంటే, వాళ్ళ నియోజకవర్గం ఇసుకుంటే మట్టి, ఇసుక, ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు, ఈ బియ్యం అమ్ముకునే కార్యక్రమం దగ్గర నుంచి, ఆ మాఫియా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వీళ్ళు స్మగ్లర్స్. పాపం ఇలాంటి 922,600 మంది నిరుద్యోగులు, ఎస్సీలు, బీసీలు వాళ్ళ మీద పది ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు. వాళ్ళ ఉసురుని కొతుతుందని కూడా మనవి చేస్తున్నాం. అర్ధంతరంగా పీకేయకూడదు, వాళ్ళకు టైం ఇవ్వు. లేదా 72 మాసాలు అయిపోయిన తర్వాత టేక్ డెసిషన్. వాళ్ళు అలో లక్షణాన్ని రోడ్డు మీద పడ్డ సందర్భాన్ని గుర్తు చేసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అంతేకాదు, నేను తెలియగలుగుతానండి, జనసేన ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా మనోహర్ గారు, ఒకసారి ఎంక్వైరీ అని చెప్తే మనోహర్ గారి సంగతి. బియ్యం వాళ్ళు ఎన్ని ఇంటి చుట్టూ తిరిగి క్యాష్ ఇస్తున్నారే, శుభ్రంగా లెక్కేసుకు లోపల పెట్టుకుంటున్నావే. మరి అది పవన్ కళ్యాణ్కి ఇస్తున్నావో చంద్రబాబుకి ఇస్తున్నావో నాకు తెలియదు. కానీ నాదెళ్ల మనోహర్ గారు ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్, ఆ తర్వాత మీ అబ్బాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ యూనిట్స్ ఉన్నటువంటి అమాయకుల మీద నువ్వు పడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు, ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు తక్షణమే దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం, చేసే పరిస్థితి ఏమీ లేదులే నీకు. ఎందుకంటే లైన్లో పడ్డావు. ఇంకా మీ అబ్బాయి సూట్ కేసులు సర్దుకోవటం, మా మీద కేసులు పెట్టడం, ఆ మనోహర్ ఏమో కోట్లు తీసుకోవటం, లైన్లో పడ్డారు, సూట్ కేసులు సర్దుకునే కార్యక్రమం ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో మీరు లేరు. రైతుల గురించి అసలు నాకు తెలియకూడతాను. రైతుల పరిస్థితి ఏంటండి? ఏ రైతు బాగున్నాడు చెప్పండి? పత్తి రైతా, మిర్చి రైతా, వడ్డ రైతా, టొబాకో రైతా? ఏ రైతు, ఒక్క రైతు బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పమనండి. రైతుల్ని గాలికి వదిలేశావు, యువకుల్ని గాలికి వదిలేశావు, వ్యాపారస్తుల్ని గాలికి వదిలేశావు, ఇండస్ట్రీస్ని గాలికి వదిలేశావు, చివరికి నిన్ను నమ్ముకొని భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతుల్ని గాలికి వదిలేశావు. అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఇవాళ ఊరిని పబ్లిసిటీ స్టంట్ కోసం వెళ్తాడండి 1వ తారీఖున. ఇక చూడు, అక్కడ పిట్టల దొరలాగా చెబుతుంటాడు, నా అంత గొప్పోడు లేదు, నేను అది చేశాను, ఇది చేశాను, బడులు తెలంగాణ వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మేసిపోసే కార్యక్రమం, ఈ పిట్టల దొర వేషాలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చేసింది మాత్రం 12 మాసాల్లో ఒక్కటి కూడా లేదు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని కూడా మనవి చేస్తున్నా. అదేమంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి. ఏమున్నాయా సీసీ కెమెరా, డ్రోన్లు? పోలీస్ స్టేషన్లో డ్రోన్లు, సీసీ కెమెరాలు ఉన్నాయా? కోర్టు వారు అడిగారు, మీ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఇవ్వమని. ఇంతవరకు లేదు. పోలీస్ స్టేషన్లో ఎరగొట్టి పారేస్తున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎరగొట్టం కాదు, రోడ్డు మీద పడేసి ఎరగొట్టేస్తున్నారు. మనం చూసాంగా, ఏది తెనాలిలో, ఐతానగర్లో. ఎంత దుర్మార్గం అండి, నాకు అర్థం కాదా. జాన్ విక్టర్ ఈజ్ అన్ అడ్వకేట్, దోమా రాజేష్, షేక్ బాబులాల్, నవీన్, ఇంకా ఇతను పోలీసులు దొరకలా. ఈ ముగ్గురు, నేను చెప్పినటువంటి ముగ్గురు కూడా తెనాలి ఐతానగర్కు చెందినటువంటి యువకులు. వీళ్ళు చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద దాడి చేశారట. ఆయన మీద 307 కేసు పెట్టారు. ఏం చేయాలని 307 కేసు పెడితే?
ఏం చేయాలి? పట్టుకోవాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, రిమాండ్ పంపాలి, అంతేగా పోలీసులు చేయాల్సింది. ఎరగొట్టి పారేశారు. ఎరగొట్టం అంటే లాకప్లో ఎరగొట్టం కాదు, లేదా 4 గోళ్ల మధ్య ఎరగొట్టం కాదు, రోడ్డు మీద పెట్టి ఎరగొట్టేశారు. చూశారుగా మీరు విజువల్స్ అన్నీ కూడా. ఎరగొట్టి పారేశారు అంతే పోలీసులు. ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం యొక్క పద్ధతి ఏంటి అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరూ పాపం దళితులు, మైనారిటీలు. అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ? పౌర హక్కులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. అదేమంటే ఆ చిరంజీవిని చంపడానికి ప్రయత్నం చేశారు అని వాళ్ళ పాపం వాళ్ళ మిస్సెస్ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఈనాడులో కూడా చూశాను నేను. అంటే మీరు రౌడీలను సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా. నా బొట్టు సపోర్ట్ చేస్తే, పౌర హక్కులు సపోర్ట్ చేస్తే, వాళ్ళు రౌడీలో లేదా సంఘ విద్రోహ శక్తిలో లేక రోజు గంజాయి తాగుతారో వీ డోంట్ కేర్. అయితే కొడతారా? దట్ ఈస్ మై పాయింట్. కొట్టేదట్టి కోర్టులు ఎందుకు అబ్బా? ఎఫ్ఐఆర్లు ఎందుకు? రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు? కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? ఆ గంజాయి తాగినోడ్నో, రౌడీ షీటర్నో, లేకపోతే హత్య చేసినోడ్నో తీసుకొచ్చి ఎరగొట్టి పారండి పోలీస్ స్టేషన్లో. ఇంకెందుకు గొడవ? కోర్టులో ఏమవుద్ది? అనవసరం మాకు. ఇంకా అదేగా మీ ఉద్దేశం. మీరు ఒకసారి చూసినట్లయితే ఫ్యాక్షన్ విలేజెస్ చూడండి ఒకసారి. ఇప్పుడైనా మర్డర్ చేశాడంటే ఆడికి ఒక రీజన్ చెప్తాడు. ఆడు మా నాన్న చంపాడని, అందుకని చంపానని. ఇంకెందుకు విచారణ? వాళ్ళ నాన్న చంపాడు, చంపాడు, అయిపోయింది. ఇంకా అరాచకం. నేను అనేది ఏంటంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ పోలీసు వారు కానీ డైరెక్ట్గా అంటలేదు, కానీ ఆ నలుగురు కూడా సంఘ విద్రోహ శక్తులు.